ముంబై ఇండియన్స్ అలాగే పంజాబ్ జట్ల మధ్య క్వాలిఫైర్ 2 మ్యాచ్ అయితే ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిచి ఫైనల్లోకి 18 సంవత్సరాల తర్వాత అడుగుపెట్టగా, ఇక ఈ పంజాబ్ జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో శృతి మించిన పనులు చేశాడు మార్కస్ స్టోయినిస్. అది కూడా మన రోహిత్ శర్మ విషయంలో. అసలు ఏం జరిగిందనేది కనుక చూసినట్టయితే, రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా 7 బంతుల్లో ఒక 4తో 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మార్కస్ స్టోయినిస్ వేసిన 3వ ఓవర్లో క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. రోహిత్ శర్మ అవుట్ అయిన వెంటనే మార్కస్ స్టోయినిస్ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో నోటికి పని చెప్పాడు. ఎంతలాగా పని చెప్పాడంటే, కనీసం అది ఈ వీడియోలో కానీ లేకపోతే రాసే పదాలుగా కానీ రాయలేనివి, చెప్పలేని పదాలని చెప్పొచ్చు. చాలా దారుణంగా తిట్టాడు. అయితే రోహిత్ శర్మ అది విని వెనక్కి తిరిగి చూసి కోపంగా ఒక లుక్ ఇచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడే కానీ ఇంకసలు ఏమీ చూడలేదు. మరోవైపు రోహిత్ శర్మపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన మ్యాచ్లో బాధ్యతాయుతంగా ఆడాల్సిన రోహిత్ శర్మ ఇలా అవుట్ అవ్వడం బాలేదంటున్నారు. కానీ నిజానికి అక్కడ ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ ఒక్కడే మ్యాచ్ని గెలిపించాలని కంకణం అయితే కట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు కూడా నిలదొక్కుని 220 పరుగులు దాటించొచ్చు కదా. రోహిత్ శర్మది ఒక్కటే తప్పని అనడం చాలా పెద్ద ఘోరమైన మాటలు. రోహిత్ శర్మ అనంతరం క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ, జానీ బెయిర్స్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. కానీ మార్కస్ స్టోయినిస్ మాత్రం ఆ రకంగా రోహిత్ శర్మ తిట్టడం కరెక్ట్ కాదు. తిరిగి రోహిత్ శర్మ బీసీసీఐకో లేకపోతే ఐసీసీఐకో కంప్లైంట్ ఇస్తే జీవితాంతరం బ్యాన్ అయినా పడుతుంది, లేకపోతే భారీ ఎత్తున ఫైన్ అయినా పడుతుంది. కానీ రోహిత్ శర్మ దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. నిజానికి ఏ ఆటగాడైనా సరే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, కానీ ఈ మధ్య కాలంలో ఈ సెలబ్రేషన్స్ అనేవి శృతి మించిపోతున్నాయి. ఊహించని విధంగా అవతల వ్యక్తుల ఒక పూర్తి స్థాయి ఫోకస్ను పక్కకు జరిపేలా ఉంటున్నాయి. కానీ రోహిత్ శర్మ మాత్రం మంచి స్పోర్ట్స్మెన్ పర్సన్గా, అంటే చాలా స్పోర్టివ్గా తీసుకుని పక్కకి వెళ్ళిపోయాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.